అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోసే ఇద్దరు కూడా జంటగా నటించినటువంటి లెనిన్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే లెనిన్ సినిమాతో అటు అఖిల్ తో పాటు ఇటు భాగ్యశ్రీ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తుండగా ఈ సినిమా ఫస్ట్ షో నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇటువంటి నేపథ్యంలోనే అటు అక్కినేని ఫ్యామిలీతో పాటు ఇటు అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా ఒక పండగ వాతావరణం క్రియేట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అటు నాగార్జున ఇటు అఖిల్ ఇద్దరు కూడా పండుగ వాతావరణంలో కేక్ కట్ చేసి కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే అఖిల్ సినీ కెరీర్ లో చూసుకున్నట్లయితే హిట్ టాక్ అనే వచ్చినటువంటి సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా రోజుల నుంచి కూడా అంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి కూడా అంత మంచి విజయాన్ని అయితే అఖిల్ అందుకోలేకపోయారు. ఒక లెనిన్ సినిమాతో ఒక భారీ విజయాన్ని ఆయన అందుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ డేనే పాజిటివ్ టాక్ వచ్చిందంటే ఈ సినిమా లాంగ్ రన్ అయితే వస్తుందని మనం ఆశించవచ్చు. సో అటు భాగ్యశ్రీకి కూడా అంటే ఇది గ్రామీణ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా కాబట్టి అందరినీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఏదైతే వాయిస్ ఓవర్ ఇచ్చారో అది ఈ సినిమాకి హైలైట్ గా నిలవడం. సో ఈ సినిమా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందని ఇప్పటికే రివ్యూస్ టాక్స్ అన్ని మనం చూసేసాము. సో ఇటువంటి నేపథ్యంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఏఎన్ఆర్ గారి అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం ముందు అటు నాగార్జున కేక్ కట్ చేయడం, మరి అఖిల్ చాలా భావోద్వేగానికి గురయ్యి తండ్రి ఆశీస్సులు తీసుకుని మళ్ళీ అటు ఎట్ ది సేమ్ టైం నాగార్జున గారు కూడా భావోద్వేగానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా అటు నాగ చైతన్య తన సినీ కెరీర్ లో ఒక సక్సెస్ ని అందుకున్నారు కానీ నాగ చైతన్య అందుకున్నంత అఖిల్ అందుకోలేకపోయారనే కథనాలు ఏవైతే ఉన్నాయో ఒక లెనిన్ సినిమాతో ఇది బ్రేక్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. అఖిల్ నటించినటువంటి లెనిన్ సినిమా పైన అటు సమంత కూడా స్పందించడం జరిగింది. మరి ఇటీవల తాను మా ఇంటి బంగారంతో ఏదైతే హిట్ కొట్టిందో అప్పుడు కంగ్రాచులేషన్స్ చెప్పారు అఖిల్. ఎట్ ది సేమ్ టైం సమంత కూడా ఈ మూవీ మంచి హిట్ కొట్టబోతుంది అంటూ ట్వీట్ చేసిన సంగతి కూడా మనకు తెలిసిందే. అంటే అఖిల్ కి సమంతకి ఉన్నటువంటి ర్యాపో అదంతా డిఫరెంట్ గా ఉండేది. సో సమంత సినిమా పైన అటు అఖిల్ స్పందించడం, ఇటు అఖిల్ సినిమా పైన సమంత స్పందించడం కూడా వైరల్ గా మారింది.